ఎవ్రీవన్, ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కేంద్ర బడ్జెట్ ఆదాయం పన్నులో మార్పులపై సామాన్యుల ఆశలు అని చెప్పొచ్చు. ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ పై ఆశలు అంచనాలు భారీగానే ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్ లో కొత్త పన్ను విధానం కింద 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపునిచ్చారు. మరి ఈ ఏడాది బడ్జెట్ లో ఎంత మేరకు మినహాయింపులు ఉంటాయన్నది మనకు తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు. ఇక భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఆదివారం అయినా ఉదయం 11 గంటలకు పార్లమెంట్లోని 26-27 బడ్జెట్ ను కేంద్ర మంత్రి సమర్పిస్తారు. ముఖ్యంగా ఈసారి బడ్జెట్ పై మధ్యతరగతి ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతేడాది బడ్జెట్ లో కొత్త పన్ను విధానము కింద 12 లక్షల వార్షిక ఆదాయాన్ని ఉన్నవారికి పన్ను మినహాయింపునిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ ఏడాది బడ్జెట్ లో ఎంత మేరకు ఆదాయం పన్ను మినహాయింపులు ఉంటాయన్నది దానిపైన భారీగానే ఊహాగానాలు ఉన్నాయి. ముఖ్యమైన అంశాలు ఏంటి అని అంటే, కొత్త ఆదాయం పన్ను చట్టం 2025-2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. ఆదాయం పన్ను చట్టము 2025పై ఈ బడ్జెట్ లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేయడమే కాకుండా పాత చట్టాల్లోని సంక్లిష్టతలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పొచ్చు. గత ఏడాది పెంచిన స్టాండర్డ్ డిడక్షన్ ను ఈసారి ఎక్కువగా పెంచుతారని వేతన జీవులు ఆశిస్తున్నారు. ఇది మధ్యతరగతి వారి చేతిలో మరింత నగదు మిగిలేలా చేస్తుంది. ఇక పాత పన్ను విధానాలు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత కొత్త పన్ను విధానాల మధ్య ఎంపికపై పన్ను చెల్లింపుదారుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసే దిశగా ప్రకటనలు ఉండొచ్చు. వ్యాపార ఆదాయం లేని వారు ప్రతి ఏటా ఈ రెండింటి మధ్య మారే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాలు, డిజిటలైజేషన్, పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత డిజిటలైజేషన్ చేయడం, ట్యాక్స్ ఇయర్ అనే ఒకే విధానాన్ని తీసుకురావడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది 2025 పన్ను స్లాబులు గత ఏడాది ప్రకటించిన కొత్త పన్ను విధానం ప్రకారము రూపాయలు 4 లక్షలు 0%, 4 లక్షలు నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన అంటే 30% ఇది ఉంటుందన్నమాట పన్ను అనేది. వార్షిక ఆదాయం 12 లక్షల లోపు ఉన్న వారికి రిబీట్ ద్వారా పన్ను లేకుండా ఊరట కల్పించారు. మరి ఈసారి బడ్జెట్ లో నిర్మలమ్మ పన్ను చెల్లింపుదారులకు ఇంకా ఏమైనా అదనపు ప్రయోజనాలు కల్పిస్తారా అనే దానిపై దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇది అన్నమాట ఈరోజు సంగతి అని చెప్పొచ్చు. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా? 3వ అతిపెద్ద విమాన మార్కెట్ గా అది ఏంటి అనేది చూస్తున్నారు. ఆదాయం పన్ను చట్టానికి బై అని చెప్పొచ్చు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టం నిర్మలమ్మ ప్రకటనతో మారేవి ఇవే అని చెప్తున్నారు. ఏంటి అని అంటే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. 1961 ఆదాయం పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టం అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. దీని గురించి పూర్తి వివరాల్ని త్వరలో నోటిఫై చేయనున్నట్టు తెలిపారన్నమాట. ఇక బడ్జెట్ లో రైతులు, మహిళలకు భారీ శుభవార్త అని చెప్పొచ్చు. ఇక ఏంటి అనంటే, దేశ వ్యాప్త రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ శుభవార్త అందించారు. 2027కు సంబంధించిన బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ ఆదాయము పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దీంతో పాటు తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం, కొబ్బరి రైతుల కోసం కొత్త పథకం,
కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం, జీడిపప్పు కోకో ఉత్పత్తికి చర్యలు, గంధం చెట్ల వనాలు, ఆల్మండ్ పైన్ నట్స్ కోసం ప్రత్యేక పథకంతో పాటు మహిళల ద్వారా షీ బజార్లను ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయబోతుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల ఏపీకి భారీ ఊరట లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఇటీవల కొబ్బరి తోటలో అగ్ని ప్రమాదం జరిగి భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ వార్త బాధిత రైతులకు ఉపశమనం కలిగించనుంది. ఇక బడ్జెట్ వేళ ఉద్యోగులకు తీపి కబురు, నేరుగా ఖాతాల్లో జమ అన్నమాట. కేంద్ర బడ్జెట్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను సహా పలు రంగాల్లో కీలక సంస్కరణలకు ప్రస్తావించారు. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సామాన్యులు కూడా ఈజీగా అర్థం చేసుకునేలా ఫామ్లను సరళతరం చేస్తామని చెప్పారు. ఎన్ఆర్ఐఎస్ కింద టీసీఎస్ రేటు 5% నుంచి 2% తగ్గించాలని నిర్ణయించమన్నారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటు రాష్ట్రంలో ఉద్యోగులకు తీపి కబుర అందింది. అటు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన సమయంలోనే ఇటు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలను విడుదల చేసింది. పెండింగ్ బిల్లులు 720 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవ్ల ఎన్కాష్ మనేటీ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం విడతల వారీగా పెండింగ్ నిధులను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్లో పెండింగ్ నిధులను నెలవారీగా విడుదల చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇక విడతల వారీగా చెల్లింపు అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసము 720 కోట్ల విడుదల చేసింది. జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడతలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 720 కోట్ల విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల 700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత సంవత్సరం జూన్ నెలాఖరులో 183 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆ తర్వాత గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసం 700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవ్ల ఎన్కాష్ మనేటీ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వీటితో పాటు విడుదలైన బిల్లులో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్లు, అడ్వాన్స్లు ఉన్నాయి. ఇది అన్నమాట ఈ మన కేంద్రము రిలీజ్ చేసిన ఇది కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు వెంట అందిస్తూ ఉంటాను. ఇలాంటి కేంద్ర బడ్జెట్కి సంబంధించిన విషయాలు ఇది అన్నమాట. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్లో తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.